అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. నమస్తే, వెల్కమ్ టు విశ్వరహస్యం. మానవ మేధకు అంతు చిక్కని రహస్యాల భూమిక, సృష్టి మూలాలను ఆవిష్కరించే శాస్త్ర కదంబ వేదిక విశ్వరహస్యం. అమెరికా ఓరిగాన్ జిల్లాలో మిలిటరీ ఏరియాలోని ఒక డ్రై లేక్ లో 13 మైళ్ల పొడవున్న శ్రీచక్రాన్ని ఎవరు ఆవిష్కరించారో ఇప్పటికీ తెలియని ఒక రహస్యమే. ఇదే అంశంపై అమెరికా మిలిటరీ అధికారులు విశేషంగా కృషి చేశారు. ఈ అంశంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. రేఖా గణితంతో ముడిపడిన శ్రీచక్రాన్ని ఈ ప్రాంతంలో ఆవిష్కరించడానికి కారణమేంటి అనేది ఇప్పటికే మిస్టరీగానే మిగిలింది. ఇది మానవ కల్పితమైతే ఇంత పెద్ద శ్రీయంత్రం గీయడానికి కారణమేంటి? వాస్తవానికి ఈ ప్రాంతం మిలిటరీ కనుసన్నల్లో ఉండే ప్రాంతం. అక్కడ పిట్ట ఎగరాలన్నా సైనికుల అనుమతి కావాలి. మరి అలాంటి చోట మిలిటరీ అధికారుల అనుమతి లేకుండా ఇది ఎలా సాధ్యమైంది? నేటి విశ్వరహస్యంలో పరిశీలిద్దాం. అక్కడ విమానాల రొద తప్ప వేరే శబ్దాలు వినిపించవు. సామాన్య మానవ మాతృలు అక్కడ సంచరించడానికి అవకాశమే లేదు. పైగా అది ఎడారి ప్రాంతం. గొంతు తడుపుకోవడానికి ఒక చుక్క నీరు కూడా అక్కడ దొరకదు. అంతకంటే ఆశ్చర్యం ఏంటంటే నిరంతరం మిలిటరీ పహారా కాసే ప్రాంతం అది. మిలిటరీ వాళ్ళు నిఘా నేత్రాన్ని దాటుకుని గాలి కూడా చొరబడలేని ప్రదేశం. అలాంటి చోట ఏ పనైనా చేస్తే గీస్తే అది ఒక అతీంద్రమై ఉండాలి. అదెవరు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఇది ఏలియన్స్ పనేనని కొంతమంది వాదన. కాదు, ఇది మనుషులు చేసిన పనేనని మరికొందరు అంటున్నారు. కొంతమంది భక్తులు ఇది దేవతల పని అంటారు. ఇంతకీ ఇది ఎవరి పని? జీవకోటి పాజిటివ్ శక్తికి అది ఆకృతం. అనంత సృష్టి ఆవిర్భావ సంజనితం. అమెరికా గడ్డపై వెలిసిన అద్భుతం. డ్రై లేక్ లో అతిపెద్ద శ్రీచక్రం ఆవిష్కృతం. విదేశాల్లో రాత్రికి రాత్రే వెలుస్తున్న క్రాఫ్ట్ సర్కిల్స్. ఇవి ఎవరి పని? ఎందుకు చేస్తున్నారు? గ్రహాంతర వాసుల నిర్మితమా? ఇది దేవతల సంకల్పమా? ఓరెగాన్ శ్రీచక్ర మర్మం. ఒకరోజు బిల్ మిల్లర్ అనే పైలట్ అటు వెళుతూ నేలపై ఒక దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే మిలిటరీ బేస్ కి వివరాలు అందించాడు. ఆ తర్వాత మిలిటరీ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. 1 నెల రోజుల పాటు పరిశోధనలు చేశారు. ఆ వింత రేఖాగణిత ఆకృతి గురించి తెలుసుకోవడానికి 10 కోట్లు ఖర్చవుతుందని వెళ్లిన పరిశోధకులు చెప్పారు. ప్రభుత్వం నోరెళ్లబెట్టింది. అంత పెద్ద రేఖాచిత్రాన్ని నేలమీద వేయడం మానవ మాతృలకు సాధ్యమయ్యే పని కాదని శాస్త్రవేత్తలు తేల్చారు. అలాంటి సంచలనాత్మక అద్భుతం ఎలా జరిగింది? అది ఆ దేశ శాస్త్రజ్ఞులు వేసుకున్న తొలి ప్రశ్న. అది ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది. ప్రపంచం మొత్తం మీద 200 దేశాలున్నాయి. ఏ దేశంలో అయినా అక్కడి సంస్కృతిని ప్రతిబింబించే ఆనవాళ్లు దొరికితే వింతేమీ ఉండదు. కానీ ప్రపంచవ్యాప్తంగా సనాతన భారతీయ ధర్మానికి చెందిన నిర్మాణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే అసలు వింత. అంటే ఒకప్పుడు ప్రపంచమంతా సనాతనమే వెలసిల్లిందా అనేది ఇక్కడ అసలు ప్రశ్న. భారతీయ సంప్రదాయ కట్టడాలు బయటపడిన దేశాల్లో కాంబోడియా, ఇండోనేషియా, జర్మనీ, ఆఫ్ఘనిస్తాన్, మలేషియా, నేపాల్,
బర్మా వంటి దేశాలే కాక మరెన్నో దేశాలు భారతీయతకు ఆవాసంగా కనిపిస్తాయి. ఆ నేపథ్యంలోనే ఇండోనేషియాలో ముస్లిం ప్రజలు హిందువుల పేర్లే పెట్టుకుంటారు. అవన్నీ మహాభారతంలో ఉన్న వ్యక్తుల పేర్లే అవడం ఇక్కడ విశేషం. అలాగే థాయిలాండ్ దేశాన్ని పాలించిన రాజుల పేర్లు రామా 1, రామా 14 వరకు ఉన్నట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఒకప్పుడు ప్రపంచమంతా హైందవ ధర్మం వెలిసిల్లిందనేది స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే పలు దేశాల్లో హిందువుల మూలాలు కూడా విస్తృతంగా కనిపిస్తున్నాయి. క్రీస్తుపూర్వం ప్రపంచమంతా హైందవ ధర్మం అత్యున్నత ధర్మంగా విరాజిల్లిందనడానికి ఇవే సాక్ష్యాలు. అందుకే మన వేదాల్లో వసుదైక కుటుంబం గురించి అంత గొప్పగా చెప్పారు. సమస్త మానవాళి సనాతనం అనే ఒకే ఛత్రం కింద జీవించాలనే ధర్మాన్ని నాటి ఋషి పుంగవులు ప్రబోధించారు. ప్రపంచ దేశాలతో పాటు చివరకు అమెరికాలో కూడా మన హిందూ ధర్మానికి సంబంధించిన శ్రీచక్రం ఆవిష్కృతమైంది. అదేం చిన్నా చితక శ్రీచక్రం కాదు. ఇక్కడ 22 కిలోమీటర్లు అంటే ఏకంగా 13 మైళ్ల విస్తీర్ణం ఉన్న శ్రీచక్రం వెలిసింది. అధునాతన సైన్స్ రంగంలో అగ్రగామిగా ఎదిగిన దేశానికి ఈ అద్భుతాన్ని చూసి నోట మాట రాలేదు. అది ఎలా ఏర్పడిందో కనిపెట్టడానికి చెమట్లు పట్టాయి. కానీ దాని గుట్టేమిటో, దాని మర్మం ఏమిటో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. అదే హిందూ ధర్మంలోని పటిష్టత, విశిష్టత. అది హిందూ ధర్మాన్ని ఆచరించి నిలబెట్టిన మహర్షుల దార్శనికత. శాస్త్రవేత్తల పరిశోధనానంతరం ఈ రేఖాచిత్రం హిందువుల ఆరాధ్య దైవమైన ఆదిశక్తి స్వరూపానికి చెందిన శ్రీచక్రమని వారికి తెలిసింది. కానీ ఆ రేఖాచిత్రం ఆవిర్భావం వెనుక అసలు గుట్టు ఇప్పటికీ తెలుసుకోలేకపోయారు. పశ్చిమ అమెరికాలో ఓరెగాన్ స్టేట్కి సమీపంలో ఇదాహో ఎడారి ప్రాంతంలో యుఎస్ఏ నేషన్ గార్డ్స్ దగ్గర ఆగస్టు 10, 1990లో ఈ మిస్టరీ బయటపడింది. ఆ మిస్టరీ భారతీయ హిందూ ధర్మ సాంప్రదాయమైన శ్రీచక్రం. ఇది 13 మైళ్ల విస్తీర్ణంలో గీయబడింది. నిజంగా శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని రహస్యం ఇక్కడ దాగుంది. అది ఏంటంటే అక్కడ ఉన్న ప్రతి గీత చాలా ఖచ్చితమైన కొలతలతో, మిల్లీమీటర్లతో సహా ఖచ్చితమైన ఆకారాలతో గీతలు, త్రిభుజాలు గీయబడి ఉన్నాయి. ఇదెలా జరిగింది? ఎవరు గీశారు? మూడు దశాబ్దాలకు పైగా ఇదాహో సరిహద్దు ప్రాంతంలోని ఒక డ్రై లేక్ అంటే ఎండిపోయిన చెరువు ప్రాంతంలో శ్రీచక్ర నిర్మాణం కనిపించింది. ఆ రేఖలు ట్రాక్టర్తో దున్నినవి కాదు, కాళ్లతో గీసినవి కాదు, మరే పరికరాలతో నిర్మించడానికి అవకాశమే లేదు. ఎంత పరిశోధించినా ఈ శ్రీయంత్ర నిర్మాణం ఎవరు చేశారనేది శాస్త్రవేత్తలకు చిక్కువీడని ప్రశ్నే. కొంతమంది శాస్త్రవేత్తలు ఇది గ్రహాంతరవాసులు చేశారని చెబుతున్నారు. మిలిటరీ అధికారులు అదే భావిస్తున్నారు. అసలు ఈ శ్రీయంత్రం వాళ్ళు ఎందుకు గీశారు, దేనికోసం చేశారు, దీని వెనుక అసలు రహస్యం ఏంటి? ఆకాశం నుంచి 9000 అడుగుల ఎత్తు నుంచి చూస్తే కాని ఈ శ్రీచక్రం మనకు కనిపించదు. దీన్ని ఎవరు నిర్మించారు? ఒకప్పుడు అమెరికాలో హిందూ ధర్మం వెలిసిలిందా, లేదా దీన్ని గ్రహాంతరవాసులు నిర్మించారా? దీని వెనుక దాగిన అసలు గుట్టేంటి? నిత్య జీవితంలో హిందువులు శ్రీ అనే అక్షరాన్ని శుభసూచకంగా, ఐశ్వర్యప్రదాయకంగా భావిస్తుంటారు. శ్రీ అనేది మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి సంబంధించిన సంయుక్తాక్షరం. శ్రీ అనే అక్షరం అంతటి పవిత్రమైంది. శ్రీచక్రం కూడా అంతటి శక్తివంతమైందే. అయితే నిర్మానుష్య ప్రదేశంలో దీన్ని వేయడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? ఒక శ్రీయంత్రాన్ని పేపర్ పైన గీయాలంటే చాలా కష్టపడాలి. గీతలలో తప్పులు లేకుండా చూసుకోవాలి. అలాంటిది దాదాపు 13 మైళ్ల పొడవు, వెడల్పు, 3 అంగుళాల లోతుగల ఈ శ్రీయంత్రాన్ని మట్టితో చక్కగా
ఒక చిన్న తప్పు కూడా లేకుండా గీయడం మనుషులకైతే అసాధ్యమనిపిస్తుంది. ఇది మనుషులు గీయలేదని పురావస్తు శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం హిందూ మతస్థులు ఉన్నారు అనడానికి ఈ శ్రీచక్రం నిదర్శనం. ఇది క్రీస్తు పూర్వం నాడే ఏర్పడిందని పురావస్తు శాస్త్రవేత్తల అంచనా. ఈ శ్రీయంత్రాన్ని భూమికి 9,000 అడుగుల ఎత్తు నుండి శాటిలైట్ సహాయంతో ఫోటోలు తీశారు. ఒక్కో గీత 10 అంగుళాల వెడల్పు, 3 అంగుళాల లోతు కలిగింది. ఎయిర్ నేషనల్ గార్డ్ పైలట్ ట్రైనింగ్ కోసం ఓరెగాన్ నుంచి వెళ్లాడు. గగనంలో ప్రయాణం చేసే సమయంలోనే పైలట్ శ్రీచక్రాన్ని చూశాడు. అది సుమారు 13 మైళ్ల పొడవు, 3-4 అంగుళాల లోతులో శ్రీచక్రం నిర్మించి ఉంది. ఆ నిర్మాణం దగ్గర మనుషుల కాలి అడుగుల జాడలు కూడా లేవు. కనీసం ఏదైనా ట్రాక్టర్లతో నిర్మించారు అనడానికి ట్రాక్టర్ల టైర్ల ఆనవాళ్లు కూడా కనిపించలేదు. లవా నుంచి 9 మంది వ్యక్తులు వచ్చి వాళ్లే ఆ నిర్మాణాన్ని 9 రోజుల్లో నిర్మించినట్టు చెప్పారు. అతని పేరు విటర్ స్పూన్. అతని స్నేహితులు కలిసి ఏ మోడ్రన్ టూల్ లేకుండా కేవలం నాగలితో 9 రోజుల పాటు 42 ట్రయాంగిల్స్తో నిర్మించినట్టు చెప్పాడు. అతను ఆ నిర్మాణాన్ని అక్కడ చేసిన వెంటనే ఆ ప్రాంతంలో గాలివానలు రావడం జరిగిందని చెప్పాడు. అప్పుడు అక్కడ మట్టి నిర్మాణం రంగు కూడా మారిపోయింది. అక్కడి అడుగులు కూడా పోయాయని చెప్పాడు. మరికొన్ని సంవత్సరాలకు అక్కడ వసంతం ఆవిష్కృతమైంది. ఆ నిర్మాణంతో అక్కడి ఎడారికి ప్రాణం వచ్చింది. అయితే ఈ నిర్మాణం విటర్ స్పూన్ నిర్మించిందా లేదా సహజ సిద్ధంగా ఏర్పడిందా అనేది మరో చిక్కు ప్రశ్న. శివశక్తి సంయోగమే సృష్టి. అనంత సృష్టిలో శివశక్తి కానిది ఏదీ లేదు. శివశక్తుల మాయా విశేషమే లయం. ఆ మూలశక్తుల ఆవాసమే శ్రీచక్రం అంటారు హైందవ పండితులు. అది ఓంకార శబ్దజనిత ఆకారం, సృష్టి లయ విలయాలకు ప్రాకారం అని హిందువుల నమ్మకం. శ్రీచక్రం కనిపించని శక్తివంతమైన శివశక్తులను ఆకర్షిస్తుంది. శ్రీచక్రం పాజిటివ్ శక్తిని ఆకర్షించుకునే ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉందని అక్కడి వాళ్ళు నమ్ముతున్నారు. అయితే అక్కడి ఖాళీ స్థలంలో శ్రీచక్రం నిర్మాణం చేశాం చెప్పినందుకు విటర్ స్పూన్ బృందానికి మిలిటరీ కోర్టు జరిమానా విధించింది. దీని యుఎఫ్ఓ శాస్త్రవేత్తలు డీకోడ్ చేస్తే మేమున్నాం అనే సమాచారం వచ్చింది. మేము అంటే ఎవరు? అంతరిక్షవాసులా లేక దేవతలా? ఒకవేళ అంతరిక్షవాసులు శ్రీచక్రాన్ని నిర్మించుంటే హిందువుల ఆరాధ్య చిహ్నమైన శ్రీయంత్రాన్ని ఎందుకు నిర్మించారనే విషయంపై అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. అంతేకాదు పూర్వం గ్రహాంతరవాసులకు హిందువులకు సంబంధాలున్నాయా? ఉంటే శ్రీచక్రాన్ని ఓరెగాన్ రాష్ట్రం ఇదాహో ప్రాంతమైన ఎడారిలో దాన్ని నిర్మించాల్సిన అవసరం ఏంటి? ఇదాహో ప్రాంతం పూర్తిగా మిలిటరీ ఆధీనంలో ఉంటుంది. ఇది యుఎస్ఏకి చెందిన మిలిటరీ పైలట్స్ కి ట్రైనింగ్ ఇచ్చే ప్రదేశం కావడం మరో విశేషం. అలాంటి ప్రదేశంలో నిరంతరం విమానాలు సంచారం జరుగుతూనే ఉంటుంది. బిల్ మిల్లర్ కంటే ముందు చాలా మంది ఇదే ప్రాంతం నుండి విమానాల్లో వెళ్లిన పైలట్స్ కి కనిపించని దృశ్యం బిల్ మిల్లర్ కి ఎలా కనిపించింది? ఇది కేవలం ఒక అరగంట సమయంలోనే ఈ శ్రీయంత్రాన్ని ఎవరు నిర్మించారనే విషయంపై మిలిటరీ అధికారులు విచారణ జరిపారు. ఈ నిర్మాణానికి ముందు డ్రై లేక్ పై ఆకాశంలో ఏవైనా వింతలు జరిగాయా అనే కోణంలో విచారణ చేశారు. ఆ క్రమంలో కొంతమంది పైలట్స్ ఆకాశంలో ఒక పెద్ద మేఘం కనిపించిందని, కొంచెం సేపటికి కొన్ని కాంతి పుంజాలు కనిపించాయని చెప్పారు. దాంతో ఇది గ్రహాంతరవాసుల పని అని మిలిటరీ అధికారులు ఒక నిర్ణయానికొచ్చారు. అసలు శ్రీచక్రంలో దాగిన మర్మం ఏమిటి? శ్రీచక్రంలో అమ్మవారికి చుట్టూ 8 దిక్కులలో 8 మంది మాతృకలు స్థాపించబడ్డారు. వీరు అమ్మవారికి అష్ట దిగ్బంధనగా ఉన్న రక్షణ కవచాలు. వీరినే అష్ట మాతృకలని పిలుస్తారు. వీరిలో తూర్పు వైపున బ్రాహ్మి,
దక్షిణం వైపున మహేశ్వరి, పశ్చిమం కౌమారి, ఉత్తరం వైష్ణవి, ఆగ్నేయం వారాహి, నైరుతి మాహేంద్రి, వాయువ్యం చాముండి, ఈశాన్యం మహాలక్ష్మి అమ్మవార్లు ఉంటారు. అష్టమాతృకలతో శ్రీయంత్రం అష్టదిగ్బంధనగా చేయబడింది. దీనికి తంత్ర మార్గంలో చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది. శ్రీచక్ర తంత్రం తెలిసిన వారు, సిద్ధి పొందిన వారికి లోకంలో ఎదురుండదనే నమ్మకం ఉంది. వారే గొప్ప శక్తివంతులు. వారిని ఎంతటి క్షుద్ర ప్రయోగాలు ఏమీ చేయలేవు. ఈ శ్రీచక్రంతో అష్టదిగ్బంధనం చేయబడిన గృహానికి, ఆ గృహంలో వారికి ఎటువంటి ఆపదలు, ఆర్థిక బాధలు, క్షుద్ర ప్రయోగాలు దరిచేరలేవు. అలా జరగాలంటే గృహస్థు కూడా ఇంటిలో ప్రతిష్ఠించబడిన శ్రీచక్రానికి విధిగా పూజలు చేయాలంటారు. శ్రీయంత్రం గణిత లక్షణాలున్న రేఖా గణితం. మన వాంగ్మయంలో శ్రీయంత్రానికి ఉన్న స్థానం ఎంతో విశిష్టం. శ్రీ విద్యోపాసకులకు, తంత్రశాస్త్ర ప్రవీణులకు ఈ యంత్ర నిర్మాణం, వాటి గొప్పదనం గురించి వివరణ కరతలా మలకం. శ్రీయంత్రాన్ని ఆధారం చేసుకుని శ్రీచక్ర నిర్మాణం, శ్రీచక్ర అర్చన మన పూర్వులు ఎప్పటి నుండో చేస్తున్నారు. ఈ శ్రీయంత్ర నిర్మాణం ఎన్నో శతాబ్దాలుగా విదేశీయ పరిశోధకులకు అంతుపట్టని అంశం. శ్రీచక్రానికి రేఖాగణితంలో ఉన్న విశిష్టత ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ శ్రీయంత్రానికి సంబంధించిన రహస్యం ఏమిటో తెలుసుకోవడానికి విదేశీయులు చాలా మంది ప్రయత్నం చేశారు. ఎన్నో దశాబ్దాల పరిశోధన అనంతరం ఈ యంత్ర విశేషాలను వారు కనిపెట్టి ఆశ్చర్యపోయారు. వాటిలో మనకు లభ్యమవుతున్న ఒక సాంకేతిక ప్రచురణ శ్రీ అలెక్స్ కులైచేవ్ అనే రష్యా పరిశోధకుడు 1983లో ప్రచురించిన శ్రీయంత్ర గణిత లక్షణాలు అనే పేపర్ని ఆధారంగా చేసుకుని మరెందరో ప్రచురించారు. తమ పరిశోధనకు శృంగేరి పీఠంలో ఉన్న శ్రీయంత్రాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. అథర్వణ వేదంలో శ్రీయంత్రం గురించి ఉన్న కొన్ని శ్లోకాలను బట్టి దాని నిర్మాణం వారికి అర్థమైంది. సరిగ్గా శ్రీయంత్రం గీయాలని కొన్ని వేల లైన్ల సాఫ్ట్వేర్ రాశారంటే మనం ఆశ్చర్యపోకమానం. శ్రీయంత్రం ఒక 14 కోణాల బహుభుజంలో ఇమిడి ఉంటుంది. దీన్ని భూపురం అంటారు. 8 దళాల 16 దళాల పద్మాలు ఒక వృత్తాన్ని ఆధారం చేసుకుని విచ్చుకొని ఉంటాయి. దాని లోపల విచిత్ర పద్ధతిలో 9 పెద్ద త్రిభుజాలు ఒకదాన్నొకటి ఖండించుకునే రీతిలో ఉండి వాటి నుండి 43 చిన్న త్రిభుజాలు ఉత్పత్తి చేస్తాయి. అన్నింటి మధ్యలో బిందు ఉంటుంది. వాటిలో 4 పురుష త్రికోణాలని, 5 స్త్రీ త్రికోణాలని విడదీశారు. 4 త్రికోణాలు ఊర్ధ్వముఖంగా ఉంటాయి, 5 అధోముఖంగా ఉంటాయి. శ్రీచక్రం 2 రకాల ఆరాధనలున్నాయి. బిందువు నుండి భూపురం వరకు, భూపురం నుండి బిందువు వరకు వీటిని శివశక్తి కలయికగా చెప్పబడుతోంది. ఒకటి ప్రపంచ పరిణామక్రమంగా ఉపాసన చేస్తారు, మరొకటి లయకరంగా కనిపిస్తోంది. అసలు త్రికోణాలు నిర్దిష్టంగా అదే కోణాలతో ఒకటిని ఒకటి ఎలా వర్గీకరించుకోగలుగుతున్నాయన్నది ఒక పెద్ద పరిశోధన. ఇష్టం వచ్చినట్లు త్రికోణాలు వేస్తే ఇది సాధ్యం కాదు. దాని వెనుక పెద్ద గణితం దాగుంది. ఒక పద్ధతిలో వాటి కోణాలు, రేఖలు, బిందువులను ఆధారంగా చేసుకుని ఒక ప్రోగ్రాం రాస్తే దాన్ని పరిష్కరించడానికి 10 బిలియన్స్ రకాల కలయికలు సాధ్యమవుతాయి. వాటి నుండి ఈ ప్రత్యేక కోణాలు సాధించాలంటే ఎంతో సమీకరణాల ఫలితాలు రాబట్టాల్సి వస్తుంది. ఉన్నది ఉన్నట్టు అనుకరణం చెయ్యాలంటే ఒక నిలువు వ్యాసాన్ని 48 సమాన భాగాలుగా చేసి వాటిలో 6, 12, 17, 20, 23, 27, 30, 36, 42 రేఖలను ఆధారంగా చేసుకుని అడ్డగీతలు గీయవలసి వస్తుంది. మరలా వాటి ఆధారంగా సమాంతర గీతలను చూసుకుని వాటికి త్రికోణాలు గీస్తారు. ఇది ఒక రకం శ్రీయంత్రాలకు సరిపోతుంది. గోళాకార పద్ధతిలో యంత్రాలకు మరొక పద్ధతి ప్రకారం గణించవలసి ఉంది. దాన్ని ఒక ప్రోగ్రాం ద్వారా ఒక ఆల్ఫా కోణం తీసుకుని పరిష్కరించారు. దీన్ని యూక్లిడియన్ రేఖాగణితం ప్రకారం 4 పారామితుల ఆధారంగా
అనంతమైన సొల్యూషన్లు ఉన్న ప్రాబ్లంగా శాస్త్రజ్ఞులు అభివర్ణించారు. గేరాల్డ్ హ్యూట్ అనే శాస్త్రజ్ఞుడు ఈ రహస్యాన్ని కొంతవరకు ఛేదించగలిగాడు. కానీ గోళాకార శ్రీయంత్రాలను అనువదించలేకపోయాడు. అతడు చేసిన కంప్యూటర్ ప్రోగ్రాంలు నేటి కొన్ని పరిష్కారాలకు ఆధారమయ్యాయి. 1991లో ప్యాట్రిక్ ఫ్లానగాన్ అనే అతడు తాను 30 ఏళ్లుగా పరిశోధన చేశాను, కానీ మర్మం ఛేదించలేకపోయానని ఒక గురువు వద్ద శిష్యరికం చేసి ధ్యానం ద్వారా వీటి మర్మం కనుగొన్నానని పేర్కొన్నాడు. వీటిలో 18 క్రాసింగ్లో అసలు కిటికీ ఉందని కనిపెట్టాడు. దాని ఆధారంగా త్రికోణాలు వేసే పద్ధతిని రాస్తూ అతడు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించాడు. మొట్టమొదటి త్రికోణం వేయడమే కీలకమని, ఆ త్రికోణ కొలతలు గ్రేట్ పిరమిడ్ కొలతల నిష్పత్తికి సరిగ్గా సరిపోతుందని తేల్చాడు. పురాతన 3.4.5 త్రికోణం ఆధారంగానే మొదటి త్రికోణం నిర్మితమైందని, దాన్ని సెంట్రాయిడ్ ఆధారంగా తీసుకొని దానికి కొంత దూరంలో మొదటి త్రికోణానికి ఒక రేషియో ప్రకారం అధోముఖ త్రికోణం బేస్ ఉందని, ఆ సెంట్రాయిడ్ ఆధారంగా ఒక వృత్తంగా గీస్తే వీటి కోణాలు రెండూ ఆ వృత్తాన్ని నిలువుగా ఒక రేఖ మీద ఉంటాయని చూపాడు. వాటి ఆధారంగా మిగిలిన త్రికోణాలు ఎలా వేయాలో వేసి చూపించాడు. కుచెలేవ్ శిష్యుడు ఒకరు ఈ త్రికోణాలను ఆధారంగా చేసుకుని వాటిని నిలువుగా విభజించి వాటికి వృత్తాలు గీస్తే మన బ్రహ్మాండ గ్రహాల మండల ఆర్బిట్ నిష్పత్తికి సరిగ్గా సరిపోతున్నాయని కనుగొన్నాడు. అంతేకాక ఆ త్రికోణాలన్నింటికీ వివిధ రంగులు అమర్చడం ద్వారా ఒక మనిషిని త్వరగా తనని తాను మైమరిచి ధ్యాన స్థితిలోకి తీసుకెళ్లగలమని పరిశోధనాత్మకంగా నిరూపించారు. అంతేకాదు భారతీయ తాంత్రిక వ్యవస్థలో యంత్రాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రతి యంత్రం నేటి ఆధునిక క్యూఆర్ కోడ్కు తీసిపోయినవి కాదని, ప్రతి యంత్రానికి ప్రత్యేక కోడింగ్ ఉందని, ప్రతి యంత్రానికి ప్రత్యేక అర్థం ఉందని, దానికి శక్తి ఉందని విశ్లేషిస్తున్నారు. శ్రీచక్రం వంటి యంత్రం, నవావరణ పూజ వంటి పూజ మరొకటి లేదు. బీజాక్షరాలు లేని యంత్రం, దేవతా నామం లేని మంత్రం, ఏ రూపము లేని తంత్రం. శ్రీచక్రంలో బీజాక్షరాలు రాసి ఎత్తులు పూజిస్తారు. కానీ సాధారణంగా ఏ విధమైన బీజాక్షరాలు లేకుండానే శ్రీచక్ర యంత్రం మహాపవిత్రం, శక్తివంతం అంటారు. అలాగే ఈ యంత్రం మంత్రమైన పంచదశలో దేవతా నామమేది రాదు, ఉండదు. మామూలుగా మంత్రాలతో బీజాక్షర సహితంగా ఉపాసన దేవతల నామాలు కూడా ఉంటాయి. కానీ పంచదశలో ఏ దేవత నామము ఉండదు. శ్రీచక్రోపాసన విధానంలో ఏ దేవతా స్వరూపము ఉండదు. అంటే నిరాకార స్వరూపాన్ని, శక్తిని ఆరాధించే విధానమే ఇందులో దాగుంది. మన మంత్రతంత్రవేత్తలకు ఇవి పూర్తిగా తెలిసిన విషయాలు. ఓంకారం శబ్దాకారం తీసుకుంటే శ్రీయంత్రం ఆకృతి దాలుస్తుందని మరికొందరి వాదన. కానీ నేటి వరకు శాస్త్రపరంగా దాన్ని నిరూపించలేకపోయారు. శ్రీయంత్రం గురించి ఉపాసన గురుముఖంగా తెలుసుకోవాలని శాస్త్రం చెబుతుంది. బ్రహ్మాండ పురాణంలో బండాసురుని బాధలు పడలేక ఇంద్రాది దేవతలు పరాశక్తిని ప్రార్థించగా ఆమె చతుర్సాగరాల్లో ఒక సాగరాన్ని ఎండబెట్టి మహాహోమగుండాన్ని నిర్మించి యాగం చేయమని ఆదేశిస్తుంది. దేవతల ఆమె ఆజ్ఞను శిరసా వహించి తమ దేహ ఖండాలను సమిదలు చేసి హోమం చేస్తారు. అప్పుడు ఆ మహా అగ్నిగుండంలో నుండి చిదగ్ని అయిన ఆది పరాశక్తి శ్రీచక్రాకారంగా ఆవిర్భవించి దేవకార్య సముద్యుతురాలై బాండాసుర వధ కావించిందని పురాణ కథ. శ్రీచక్రం ఒకరు నిర్మించింది కాదు, మహర్షులు, మంత్రద్రష్టలు దర్శించిన చక్రరాజమిది. అధర్వుడనే వేద పురుషుడు మానవ కళ్యాణం కోసం తాను దర్శించిన ఈ యంత్రరాజ్యాన్ని ప్రపంచానికి ప్రసాదించాడని చెబుతారు. శ్రీచక్రం పంట వలయాలు అంటే క్రాఫ్ సర్కిల్స్, పంట పొలాల్లో అనుకోకుండా ఒక రాత్రి సమయంలో ఏర్పడే రేఖాగణిత నమూనాలని కొంతమంది నమ్ముతున్నారు. ఈ నమూనాలు ఏలియన్స్ పంపిస్తున్న నమూనాలని, ఈ నమూనాలు చాలా తరచుగా కనిపిస్తుంటాయంటారు. ఏలియన్స్కి భారతీయ పురాణ పురుషులకు సంబంధాలున్నాయని చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగామి నైరుతి ఈజిప్ట్లోని షార్క్ ఎల్ OY0లో
వృత్తాకార వ్యవసాయ నమూనాల ఈ ఛాయాచిత్రాన్ని తీశారు. సహారా ఎడారిలోని రిమోట్ వ్యవసాయ అవుట్పోస్ట్ సమీప నగరం నుండి సుమారు 290 కిలోమీటర్లు, తోష్కా సరస్సుల నుండి 210 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాలిఫోర్నియా నుండి ఇండోనేషియాలోని వరి పైర్ల వరకు ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి నిర్మాణాలు కనిపించినప్పటికీ నైరుతి ఇంగ్లాండ్ పంట వలయాలకు ప్రపంచ రాజధాని. అవి ప్రత్యేకంగా విల్డ్షైర్ కౌంటీలో కేంద్రీకృతమై ఉన్నాయి. రైతుల పొలాల్లో కనిపించే పంట వలయాలు, వాటి భారీ ఇంకా సంక్లిష్టమైన నమూనాలు దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు మరియు యుఎఫ్ఓ బఫ్లను ఆశ్చర్యపరిచాయి. కానీ ఏవీ అంతగా తెలివిగా బయటపడలేదు. ప్రపంచం మొత్తం మీద మెజారిటీ పంట వలయాలను వ్యక్తులే కళాత్మకంగా చిలిపిగా సృష్టించారని తేల్చారు. చాలామంది క్రాప్ సర్కిల్ మేకర్స్ బోర్డులు, తాళ్లు వంటి సాధారణ సాధనాలను ఉపయోగించి ఈ డిజైన్లను ఎలా రూపొందించారో ప్రదర్శించడానికి ముందుకొచ్చారు. ఈ వివరణ తరచుగా పంట వలయాల్లో కనిపించే సంక్లిష్టతను తొలగించిందంటున్నారు. మీడియాలో పంట వలయాల చిత్రణ కూడా ఊహాగానాలకు, ఆసక్తికి ఆద్యం పోసింది. డాక్యుమెంటరీలు, పుస్తకాలు, వార్తా నివేదికలు తరచుగా ఈ విషయాన్ని సంచలనాత్మకం చేశాయి. ఇది మరింత ప్రాపంచిక వివరణలను కప్పివేసే కుట్ర అని కొంతమంది హేతువాదులు దుమ్మెత్తిపోశారు. పురాణాల తయారీకి దారితీస్తుందని విమర్శించారు. మొత్తం మీద అనేక సిద్ధాంతాలున్నప్పటికీ పరిశోధకులు, సంశయవాదుల మధ్య ఏకాభిప్రాయం ఏమిటంటే చాలా పంట వలయాలు మానవ నిర్మితమైనవిగా తేల్చారు. ఇదిలా ఉంటే 7-14 లోకాలు మన విశ్వంలో ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. అక్కడ శ్రీచక్రం కనిపించిన ముందు రోజు రాత్రి ఆ ఎండిన సరస్సు మీద సోడియం వేపర్ ల్యాంప్స్ రంగుతో 3 కాంతి వలయాలు కనిపించాయంటారు. ఆ తర్వాత 20 నిమిషాలకు అది మాయమైపోయింది. ఆ తర్వాత రోజే ఈ శ్రీచక్ర నిర్మాణం కనిపించిందంటున్నారు. ఈ విషయం అప్పటి జనాల్లోకి వేగంగా వెళ్ళింది. కాని దానికి రుజువులు ఏమీ లేవు. కొన్ని నిజాలు నిగ్గుతేలే వరకు నమ్మాల్సిందే. మరో నిజం కోసం వేచి చూడాల్సిందే. శ్రీచక్రం ఒక పవిత్రమైన యంత్రం. గణిత శాస్త్రీయ విధానంలో తనకు తానుగా ఆవిష్కరించుకున్న మహాయంత్రమిది. సృష్టి వైచిత్రిని రహస్యాలను ఇంత సంపూర్ణమైన అధ్యయనంతో అన్వయించి సాధకుడి సకల మనోభీష్టాలను సిద్ధింపచేయగలిగిన ఇలాంటి యంత్రం మరొకటి లేదు. సృష్టి అంతర్లీన రహస్య విద్యలని అవపోసన పట్టిన మన సనాతన మహర్షుల ఆధ్యాత్మిక, ధార్మిక, అతీంద్రియ మనోశక్తులకు కేవలం ఒక మచ్చు తునక మాత్రమే. ఇలాంటి శ్రీ యంత్రాకారంలో కూడిన ఆలయాలు కూడా ప్రపంచ దేశాల్లో ఎన్నో ఆవిష్కృతమై హైందవ విజ్ఞాన వీచికల్ని విశ్వాంతరాలకు చాటుతున్నాయి. వచ్చే వారం మరో అంశంతో విశ్వరహస్యంలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.